నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. వై బ్రౌనియన్ మోషన్ ఈజ్ ఇంక్రీజెస్ ఆన్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్. టెంపరేచర్ని కనుక ఇంక్రీజ్ చేస్తే బ్రౌనియన్ మోషన్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, బ్రౌనియన్ మూమెంట్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అని అడిగాడు. ఎందుకు బ్రౌనియన్ మోషన్ ఈజ్ ఇంక్రీజెస్ ఆన్ ఇంక్రీజింగ్ టెంపరేచర్ బికాస్ ఇంక్రీజింగ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు వెలాసిటీ. సో కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అల్టిమేట్గా వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుందంటే మూమెంట్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి బ్రౌనియన్ మోషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనేది మీరు గుర్తుంచుకోవాలి. బ్రౌనియన్ మోషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 41 క్వశ్చన్. వాట్ ఆర్ ద కన్క్లూజన్స్ యూ గాట్ ఫ్రమ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బ్రౌనియన్ మోషన్. బ్రౌనియన్ మోషన్ ద్వారా నీకు ఏమి కన్క్లూజన్స్ వచ్చినాయి అంటున్నాడు. సో ఒకటి, మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ టైనీ పార్టికల్స్. మ్యాటర్ అనేది చాలా చిన్న పార్టికల్స్గా తయారవుతుందని తెలిసింది. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కాన్స్టెంట్లీ మూవింగ్. సాలిడ్స్లో అయినా లిక్విడ్స్లో అయినా పార్టికల్స్ అనేది కదలకుండా ఉండవు, ఎప్పుడు కదులుతూనే ఉంటాయి. సాలిడ్స్లో అయితే చాలా తక్కువ కదులుతూ ఉంటాయి, అటు ఇటు కదులుతూ ఉంటాయి. లిక్విడ్స్ అయితే కొద్ది దూరం నుంచి ఇంకొక దూరం, గ్యాసెస్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి కదులుతూ ఉండడం జరుగుతుంది. ఈ రెండు ప్రాపర్టీస్ని మనము బ్రౌనియన్ మూమెంట్ ద్వారా వీ కెన్ అండర్స్టాండ్ ఆర్ వీ కెన్ కన్క్లూడ్. నెక్స్ట్ వన్ 42 క్వశ్చన్. రైట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ యొక్క ప్రాపర్టీస్ రాయమంటున్నాడు. ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ వెరీ స్మాల్. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఎట్లా ఉంటాయి, టైనీ పార్టికల్స్, చిన్న పార్టికల్స్ రూపంలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ది, వాటి మధ్య చాలా స్పేస్ ఉంటుంది. ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పార్టికల్స్ మధ్య. నెక్స్ట్, ఈ పార్టికల్స్ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. కాన్స్టెంట్ మూవింగ్ అనేది జరుగుతుంది. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అట్రాక్ట్స్ ఈచ్ అదర్. వీటి మధ్య ఒకదాని మధ్య ఇంకొకటి అట్రాక్షన్స్ అనేటివి ఉంటాయి. ఇవేంటివి మనకు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యాటర్.